ప్రేమ స్నానం చేసుకోవడం కోసం అని చెప్పి బాత్రూంలోకి వేడి నీళ్ళు పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అయ్యో సున్నిపిండి తెచ్చుకోవటం మర్చిపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ బకెట్ నీళ్ళని అక్కడే పెట్టేసి సున్నిపిండి తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ బాత్రూంలోనికి వచ్చి ఏంటి రెడీగా వేడి నీళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయి, స్నానం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే స్నానం చేసేస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ సున్నిపిండి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ధీరజ్ని గుద్దుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ సున్నిపిండి మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, మింగేసిన దానిలాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒరే నా నీళ్ళు నువ్వు స్నానం చేసేసావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఎవరు చేస్తేనేమి ఎవరిదో ఒకరిదైంది కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా వేడి నీళ్ళు పెట్టడానికి అన్ని సౌకర్యాలు కావడానికి భార్య కావాలి, కానీ మాట్లాడడానికి మాత్రం ఈ భార్య వద్దు కదరా నీకు అని చెప్పేసి అయితే అంటూ కోపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే పోవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చి నా మీదే కసురుకుంటావా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ని తోసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే బాత్రూంలో పడిపోబోతూ ఉండగా ప్రేమ అయితే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే అక్కడ జారిపోబోతూ అక్కడే నించొని అలా కాసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు నాగిని డ్యాన్సులు వెయ్యకు, ఇక్కడ స్ట్రైట్గా నించో అప్పుడే సరిపోతుంది కరెక్ట్గా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ప్రేమని నించుని పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూస్తున్నావు, అంటే నీకు బయట కోపమే కానీ లోపల నా మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే పోవే నీలాంటితో నాకేంటి మాటలు అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే బీరువాని తీసి మళ్ళీ బీరువాని వేసే లోపు తన టవల్ అయితే ఆ బీరువాకి చిక్కుకుపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నవ్వుకుంటూ ఒరే ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఒక్కసారి నువ్వు కిందకు చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే కిందకు చూసుకుంటూ అయ్యో నా టవల్ లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కళ్ళు మూసేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా గట్టిగా నవ్వి నువ్వు కాదురా కళ్ళు మూసుకోవాల్సింది, నేను మూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తన కళ్ళను మూసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక బల్ల వెనకాతలకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమని టవల్ ఇవ్వమని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను ఇవ్వనుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వస్తే నీకు దండం పెడతానే, ఇప్పుడు కాదే నాతో ఆటలాడుకునేది, నా టవల్ నాకు ఇచ్చేయివే అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇదిగో తీసుకో అని చెప్పేసి అయితే ఆ టవల్ని ఇచ్చేసి అక్కడి నుండి నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.